అసలు సృష్టికర్తకే పాఠాలు చెప్పేది ఎవరు? చూడ్డానికి ఇది చాలా సింపుల్ ప్రశ్నలా అనిపించచ్చు, కానీ ఇందులో చాలా లోతైన అర్థముంది. ఈ ఒక్క ప్రశ్న చాలు మనల్ని పురాణాల్లోకి, ఒక ఊహించని బంధం వైపు తీసుకెళ్లడానికి. సో కథ ఇక్కడ్నుంచే మొదలవుతుందన్నమాట. నారాయణుడి నాభి కమలం నుంచి బ్రహ్మదేవుడు ఉద్భవించాడు. ఇక సృష్టి కార్యాన్ని మొదలుపెట్టాలి. అంతా సిద్ధంగా ఉంది, కాని అనుకున్నంత సులభంగా జరగలేదు. ఆయన ముందు ఒక పెద్ద సవాల్ వచ్చి నిలబడింది. సో అదే మనం మొదటి భాగం, సృష్టికర్త సంక్షోభం. అసలు ఈ విశ్వానికే రూపశిల్పి అయిన బ్రహ్మ తన పనిని, అంటే సృష్టిని ఎందుకు మొదలుపెట్టలేకపోయాడు? ఏమైంది? ఆయన సమస్యకు అసలు కారణం ఏంటంటే విఘ్నాలు, అంటే అడ్డంకులన్నమాట. ఈ విఘ్నాలు ఆయన్ని ముందుకు ఒక్క అడుగు కూడా వేయనివ్వలేదు. సృష్టిని ప్రారంభించకుండా అడ్డుపడ్డాయి. చెప్పాలంటే ఆయన క్రియేటివిటీకి ఒక పెద్ద బ్రేక్ పడింది. సరే, మరి ఈ అడ్డంకుల్ని దాటడానికి బ్రహ్మ ఏం చేశారు? ఆయన 2 పనులు చేశారు. మొదటిది శ్వాసని కంట్రోల్ చేసే ప్రాణాయామం, ఆ తర్వాత ఆది శబ్దమైన ఓంను ఉచ్చరించారు. ఈ 2 పనుల వల్లే ఓ అద్భుతం జరిగింది. ఒక దివ్య శక్తి ఆవిర్భవించింది. అదే మన తర్వాతి భాగం. ఒక శబ్దం, ఒక సౌండ్ రక్షకుడుగా ఎలా మారింది? ఆ దివ్య మార్గదర్శి ఎవరు? ఎలా వచ్చారు? బ్రహ్మ ఓం అని ఎప్పుడైతే అన్నారో వెంటనే ఒక అద్భుతమైన కాంతి పుట్టుకొచ్చింది. ప్రకాశవంతమైన కాంతి. అది మామూలు వెలుగు కాదు, ఏదో ఒక అనంతమైన శక్తి రాబోతోందనడానికి అదొక సిగ్నల్ అన్నమాట. మరి ఆ కాంతి ఎవరిది? పురాణాలు చాలా క్లియర్గా చెబుతున్నాయి. ఓంకారం గణపతి వదనం, అంటే ఆ ఓం అనే శబ్దరూపమే గణపతి ముఖం అని అర్థం. ఆ కాంతి నెమ్మదిగా ఒక ఆకారాన్ని సంతరించుకుంది. చూస్తే ఏనుగు ముఖంతో ఉన్న ఒక దివ్య రూపం. అదే గణపతి యొక్క వక్రతుండ అవతారం. ఫైనల్గా బ్రహ్మ ప్రార్థనకు సమాధానం దొరికింది.